మన ఇండస్ట్రీలో చాలా వరకు కొత్త కొత్త సినిమాలు చూస్తుంటాయి, కొత్త కొత్త కాన్సెప్ట్లతో కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే ఇది ఇంకా కొంచెం కొత్త కాన్సెప్ట్ అనమాట. సో అదేంటో నాకైతే నేను చాలా వెయిట్ చేస్తున్నాను అది తెలుసుకోవాలని. సో అందులోనూ ఇంకోటి ఏంటి అంటే ఇది మన డైరెక్టర్ పద్మారావు గారికి కూడా ఫస్ట్ పిక్చర్ అనమాట. సో మన స్క్రీన్ నేమ్ పండు అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ మూవీలో మెయిన్ లీడ్ చేసినటువంటి రాజా రవీంద్ర గారు ఉన్నారు. సో ఆ మూవీలో హీరోయిన్గా చేసినటువంటి యాక్ట్రెస్ యశస్వి గారు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ అండ్ నాకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి, నేను కూడా అడగాలనుకుంటున్నాను. సో నా డౌట్స్ ఏంటి అండ్ వాళ్ళ డౌట్స్ ఏంటి అంటే ఈ మూవీ గురించి నేను అడగబోయే క్వశ్చన్స్ ఏంటి అన్ని కూడా తెలిసేసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి ప్రియాంక. హాయ్ యశస్వి. హలో. హాయ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం? యా, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఓకే సార్, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు చాలా మూవీస్ చేశారు అండ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు మీకు ఫస్ట్ టైం మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు చాలా అంటే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారా, లేకపోతే ఇది ఏమైనా ఛాలెంజింగ్ రోల్ అని అనుకున్నారా? ఇది ఛాలెంజింగ్ రోల్ అండి. నేను రెగ్యులర్గా మెయిన్ ఎక్కువ యాంటీ క్యారెక్టర్స్ చేస్తాను, మీకు తెలుసు కదా. నాకు ఇదేంటంటే బాగా పాజిటివ్ రోల్ అని ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు వేరే ఎవరికన్నా అనుకుని రాసుకున్నావో నాకే రాసావని అడిగా డైరెక్టర్ని. లేదు సార్ మీరు చేస్తే బాగుంటుంది, నేను చేయించుకుంటాను. ఫస్ట్ ఆడిషన్ అని చెప్పాడు. వస్తే ఏడమన్నాడు, వెళ్ళి పని చూసుకో, ఏడ్సీ క్యారెక్టర్లు ఇన్ని వదిలేసాను. సార్ మీకు నిజంగా ఆడిషన్ అడిగారా? ఓకే, మీరు ఏదైనా అడుగుతాడు మా డైరెక్టర్. అందుకని ఆడిషన్ అడిగి ఏడమన్నాడు. నేను ఏడమంటే నేను 4 సినిమాలు వదిలేసాను, నాకు ఏడవటం ఇష్టం ఉండదు అసలు, ఏడవను ఎప్పుడు. లేదు సార్ పర్లేదు సార్, ఫీల్ అయితే వస్తుంది సార్, అది సార్ ఇది సార్ అని మరి చావదొబ్బి మొత్తానికి చేయించాడు. సో ఈ మూవీ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ చేద్దామని అనుకుంటున్నారా మీరు? అంటే ఇది చాలా డిఫరెంట్ రోల్ అండి. ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాకపోవచ్చు, చేద్దామని.